19 నుంచి 24 దాకా రైతులకు సాయం అందించింది 1,75,571 కోట్లు. ఇందాక వ్యవసాయ ఉత్పత్తుల గురించి కూడా చెప్పారు. 59,870 కోట్ల ఈల్డ్ వచ్చింది మనకి పంట. ఇది 14 నుంచి 19 దాకా. అంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా 89,644 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులు. మీరు స్టేట్ అగ్రికల్చర్ సెక్టర్కి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకున్న ఈ అనా పైసలతో డేటా వస్తుంది. తర్వాత ఈ డిస్క్రిమినేషన్ మీకు 1,75,000 కోట్లు 61,758 కోట్లు కూడా లెక్క చెప్తాను, ఒక్క నిమిషం పేషెన్స్గా వింటే. రైతు భరోసా కింద 34,288 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇస్తే చంద్రబాబు గారి గవర్నమెంట్లో 14 నుంచి 19 దాకా. అలాగే ఉచిత పంట బీమాకి 7,802 కోట్లు ఖర్చు పెడితే 2,406 కోట్లు మాత్రమే తెలుగుదేశం గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. దాంట్లో పంట పరిహారం కింద 1,967 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు ఇవ్వగలిగితే తెలుగుదేశం గవర్నమెంట్ 793 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది. అలాగే ధాన్యం కొనుగోళ్లు ఇందాక చెప్పారైనా 65,258 కోట్ల విలువ చేసే ధాన్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంటే 39,524 కోట్లు తెలుగుదేశం గవర్నమెంట్లో కొన్నారు. అలాగే ఉచిత విద్యుత్కి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 43,774 కోట్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనుకుంటే తెలుగుదేశం 21,322 కోట్లు ఖర్చు పెట్టింది. అలాగే ప్లేడర్ సామర్థ్యం పెంపుకి 1,700 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలుగుదేశం 0. అలాగే విద్యుత్ సబ్సిడీ ఆక్వా రంగానికి 3,497 కోట్లు ఇస్తే 14 నుంచి 19 0. వైఎస్ఆర్సీపీ యంత్ర సేవ 1,052 కోట్లు ఖర్చు పెడితే 0. అవునండి, 1,75,000 కోట్లు లెక్క. ఇంకొక 5 ఉన్నాయి. డేటా వినకూడదా? ఆయన డేటా చెప్తే మనశ్శాంతిగా ఉన్నారు కదా. ఆయన చెప్పింది నిశ్చితంగా ఉందా? ఇంకొక 5 ఉన్నాయి చెప్తే 14 నుంచి ఎందుకు? మరి ప్రభుత్వంలో ఉండే కదా. ఇప్పుడు 14 నుంచి 19 124 స్థానాలు, అది 151 ఇచ్చినప్పుడు తప్పించి మీరు అంతా చదువుతానంటే ఎక్కడ అవుతుంది? ఇంకొక 5 ఉన్నాయి. ఫాస్ట్ గానే చెప్తున్నాను. మిగిలినవన్నీ వాళ్ళు సొన్నాలేండి. విత్తన సబ్సిడీ 1,380 కోట్లు ఇచ్చారు. ఆయిల్ ఫామ్ రైతులకు 248 కోట్లు, 0 వడ్డీ రుణాలు 2,051 కోట్లు, శనగ రైతులు బోనస్ 300 కోట్లు, రైతు భరోసా కేంద్రాలకి 10,778 కోట్లు ఖర్చు పెట్టారు. అగ్రి ల్యాబ్స్ కి 160 కోట్లు, గోదాముల నిర్మాణానికి 1,134 కోట్లు 19 నుంచి 24 నుంచి. వీళ్ళ దగ్గర అన్ని సున్నాలే. ఇది ఒక్కటే ఉంది. మళ్ళీ ఆహార ధాన్య ఉత్పత్తికి 189.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే 124.95 లక్షలు మాత్రమే తెలుగుదేశం గవర్నమెంట్ లాస్ట్. 11 వచ్చినాయి కదా వాళ్ళు అనేది. ఉద్యానవన పంటలు 368.83 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడితే 205 లక్షల టన్నులు ఉత్పత్తి వచ్చింది. కాదండి, ఇన్ని ఇచ్చినా ఆయన నమ్మలేదని కదా వాళ్ళు. నమ్మలేదంటే చేసింది మర్చిపోతారా? ఇవన్నీ మీరు నేను ప్రత్యక్షంగా కట్టిన డబ్బులే కదా. మీకు దిక్కుమాల 124, 11 లెక్క అంటే ఈ జన్మ గౌరవ తేల్చలేడు. నాకు 19 నుంచి 24లో ఉన్న ప్రభుత్వం 14 నుంచి 19 ప్రజలకు ఏం ఖర్చు పెట్టారో మాకు కావాలా? అది నేను మాడుతున్నా. మరి ఆయన చెప్పాడు కదా, నవ్వుతున్నాడు. ఇప్పుడు చెప్పమని నవ్వు ఎందుకు వస్తుందా? ఓకే, ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి కేసులా. జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి ఎవరంటే తాపత్రయపడుతున్నారు? ఈ కూటమి వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రెషర్ పెడుతున్నారా? మళ్ళీ అనమాట. ఆ రోజు అందుకేనండి, ఆ రోజు సోనియా గాంధీ కూడా ప్రెషర్ పెడితే సిబిఐ, నేను మీరు ఇంటర్వ్యూ చేసిన గొప్ప వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ గారు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెడితే సారాంశం ఏం తేల్చారు? 1,00,00 కోట్లని వీళ్ళకి పబ్లిసిటీ టాక్ ఇచ్చి లాస్ట్కి ఆయనే చెప్పాడు కదా 1,650 కోట్లే అని. 1,650 కోట్ల సారాంశంలో చూసుకుంటే ఇవాళ మీకు ఈ కేసుకి నాకు సంబంధం లేదని డిశ్చార్జ్ పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డికి గౌరవ న్యాయస్థానం సిబిఐని పిలిచి ఈడీని పిలిచి ఈ రోజు దాకా బాబు దీనికి సంబంధం లేదంటే సంబంధం ఉన్న ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తే ఈ కేసు ముందుకెళ్తుందని గత మీరు చెప్పిన 4 సంవత్సరాలు అంటే రోజులతో సైతం లెక్క చెప్తున్నాడు ఆయన. నేను చెప్తాను లెక్క. ఇప్పుడు దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి 2 ఏళ్ళు బట్టి బెయిల్లో ఉన్నాడు. అంతకుముందు ఎన్ని బెయిల్ మీద ఉన్నాడు, ఎన్ని స్టే ఆర్డర్ మీద ఉన్నారో లెక్కలు ఉన్నాయి. అవన్నీ కూడా లెక్కెట్టుకుంటే జగన్మోహన్ గారి రికార్డు ఎప్పుడో బ్రేక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇది 44 సంవత్సరాల ట్రాక్ రికార్డు ప్లస్ 15 సంవత్సరాల ముఖ్యమంత్రి ట్రాక్ రికార్డులో ఒకసారి బెయిల్ డెన్సిటీని క్యాల్కులేట్ చేస్తే వంశీ గారు ఇది ఆల్రెడీ రికార్డు బ్రేక్ అయిపోయి ఉంది. తర్వాత మీరు చాలా బాగా చెప్తారు ప్రతిసారి 11, గతంలో 23. ఈ ప్రభుత్వాలను 151 ఇచ్చిన వాడికి 23 ఇచ్చి కూర్చోబెట్టారు, 164కి ఇచ్చిన 11 కూర్చోబెట్టారు. ఒకసారి తమిళనాడులో చూసుకుంటే 1-2 స్థానాలే, కానీ అసెంబ్లీకి వచ్చిన ఉదంతాలు కూడా లేవు. కానీ చరిత్ర ఏ విధంగా మారిందో అందరికీ తెలిసిన విషయమే. నవ్వితే నవ్వులు పాలే అవుతారు సార్, అంతకని ఇంకేం లేదు. అవహేళనలు చాలా ఈజీ. ఎంత సులువు అంటే మన దగ్గర డేటా లేనప్పుడు ఒక గాలికి ఆకమ లెక్కలు చెప్పేసి ప్రజల్ని జస్టిఫై చేసేసుకోనుకుంటున్నాం అంటే పెద్దానికి 164 ఆన్సర్ అనుకుంటే ఆయన చెప్పారు. మా మహేష్ గారు బాగా చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్, లోకేష్కి ముగ్గురికి ఇదే పని. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పని అంటే రాష్ట్రానికి సంబంధించిన ఈ తుఫాను విపత్తులో ₹1 తేలేపారు. మీకు నవ్వేలా వస్తుంది వంశీ గారు? ఒక్కరోజు ఇలాగా షార్క్ నేషన్లో సమ్మిట్కి హాజరై తుఫాన్ని పంపించమని ఆ పౌర డబ్బా ఛానల్లోను ఆ తబేలా ఛానల్లో చెప్పి న్యూస్కి మాత్రమే పరిమితమై ఏం చేశారు ప్రజలకి? 1300 రియాబ్ సెంటర్లు పెట్టారు,
40 లక్షల ప్రజలు ఏ ప్రాతిపదిక మీద అకామిడేట్ చేశారు? మీరు నెల్లూరు తుఫాన్ ఒకసారి కనుక రీకలెక్ట్ చేసుకుంటే 3 days బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెస్క్యూ సెంటర్స్లో కూర్చోబెట్టి అన్నం పెట్టి వెళ్ళేటప్పుడు నిత్యావసర వస్తువులు ఇచ్చి జేబులో డబ్బులు పెట్టి పంపించారు. చెక్ చేసుకోండి కావాలంటే, అవి కూడా బడ్జెట్లోనే ప్రస్ఫుటించబడ్డాయి. ఇవన్నీ మీరు మాట్లాడుతూ నేను ఇందాకలే చెప్పాను కదా, 7,802 కోట్ల రూపాయల పంట బీమా కడితే 1,683 కోట్లు ప్రజలకి పంచి ఇచ్చారు ఉపద్రవ పరిస్థితుల్లో. ఇదే పరిస్థితుల్లో మీరు కట్టింది 702 కోట్లు అయితే 294 కోట్లు మాత్రం ప్రజలకు ఇవ్వగలిగారు. ఈ 2 కంపారిజన్స్ ఉన్నాయి కదా. మీరు చెప్తున్న హుదూద్ తుఫాను తదనంత పరిణామాల్లో మీరే కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ మాసేట సఖ్యతతో ఉన్నారు కదా. ఎంత ఇచ్చారండి ప్రాథమిక అంచనాలు? 1000 కోట్ల పైసలకి ఇచ్చారు. తిరిగి ఎంత ఇచ్చారండి? మీకు 200 కోట్లు ఇచ్చారు. బాగానవ్వండి, మమ్మల్ని నవ్వులపాలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. అందుకే వాళ్ళకి 151 ఇచ్చారు, అప్పుడు మీకు 23 ఇచ్చారు. మర్చిపోకండి, ట్రాక్ రికార్డులు తెలుసుకుని మీరు కేంద్రంతో మాచేట సఖ్యత అనుకుంటే పనికిమాలిన విషయాల మీద ఉన్న శ్రద్ధ తప్ప పనికొచ్చిన విషయాల మీద లేవు. ఒకే ఒక రోజు ఉండి నెక్స్ట్ డే వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి పెళ్లికి, వాళ్ళ తమ్ముడు అన్నయ్య పెళ్లికి ఇక్కడికి వచ్చారు లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారట. ఏం మానిటర్ చేశారో ఆ దేవుడికి తెలాలా. ఇంకా మిగిలింది నెక్స్ట్ డే క్రికెట్ మ్యాచ్. ఇవాళ అయినా లండన్ పర్యటనలో ఉన్నారు. అంటే తీవ్ర పరిస్థితులు. ఓ పక్క కాశీబుగ్గులో స్టాంపేడ్ జరిగి 10 ప్రాణాలు పోయి చిలికిపోతే మీ ఛానల్లో ఏమో 7 ప్రాణాలు పోయింటే సాయంత్రం 1 ప్రాణం కూడా పోలేదని డిక్లేర్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి ఆంధ్రజ్యోతి పేపర్. అంచేత మీరు 40 లక్షల ప్రజల్ని ఏ ప్రాతిపదిక మీరు పరిరక్షించారో చెప్పినామండి సార్, మాకే అభ్యంతరం లేదు. ఇంత సురక్షితంగా ఉంచాం. 1 day గుడ్ గవర్నెన్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి మీరు ధన్యవాదాలు చెప్పాలంటే మేము ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది చేయబడిందని చెప్పండి. ఓకే, కేంద్రంలో నుంచి ₹1 సాయం లేకుండా ఈ రోజు తక్షణ సాయం పంట రైతులకు కానీ ఎవరికైనా ₹1 ఇవ్వకుండా మీకు నవ్వేలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 4 రోజుల తర్వాత వెళ్ళనివ్వండి, 5 రోజుల తర్వాత వెళ్ళనివ్వండి, కష్టాల్లో ఉన్నోడికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేరు, నెక్స్ట్ డే అదే పని ఈయన చేశాడు. ఇవాళ మీకు ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టడానికి 80 లక్షల ఎకరాల పంటలని పరిరక్షించిన జగన్మోహన్ రెడ్డి ఆయం వెసెస్ 70 లక్షల రైతులు ఏ విధంగా ఉన్నారు, పంట ఈల్డ్ ఎలా వచ్చిందో స్టాటిస్టిక్స్తో చెప్పా. మీ దగ్గర ఉంటే ఈ క్రాప్ బుక్ ఆర్బీకే సెంటర్లో కానీ లేకపోతే సచివాలయ సెంటర్లో కానీ ఉంటుంది. ఈ క్రాప్ బుక్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికి మెయింటైన్ చేయట్లే. ఈ క్రాప్ బుక్ ఏముంటుంది తెలుసా? ఆన్ అగ్రిగేట్ 2200 మంది ప్రజలు ఉన్న ప్రాంతంలో ఏ పంటలో ఏ రైతులు వేశారు. అండ్ నెంబర్ 2